అధ్యాయంలో 29లో, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎంత చక్కగా 22వ అధ్యాయం ఆది కాండంలో చెప్పబడింది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి అంటే ఆయన మాట చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అటువంటి శిలువ దృశ్యం చూపెట్టిన తర్వాత ఆ యొక్క మాట విన్నందుకు నీవు నా మాట వినినందునా అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అబ్రహాంని మనం ఫస్ట్ సెషన్లో ఎన్నో తప్పులు చేశాడు, విన్నాం కదండి. తప్పులు చేశాడు, అన్నీ సరి చేసుకున్నాడు 17వ అధ్యాయం 3వ వచనంలో. అంటే దీన్ని వెనుక ఏం చేశాడంటే దేవుడు క్షమించడా లేదా? క్షమించడము అని అంటే ఏంటి కారణము? ఆయన మీద ఏముంది? ప్రేమ. ప్రేమ అనేక దోషములను కప్పేస్తుంది. అంటే ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు ఈ ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి, 14వ వచనం అనుకుంటా. 1 కొరింథీ 13:14. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే శ్రేష్టమైన ప్రేమని చక్కగా అబ్రహాం పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదము, ప్రేమ. అదే సమయంలో శ్రేష్టమైనది ఆయన పొందుకున్నాడు కాబట్టి ఈ అబ్రహాం కూడా దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడా లేదండి? ఏంటి అది? తన శ్రేష్టమైనది పొందుకున్నాడు ప్రేమని అబ్రాము. అదే శ్రేష్టమైనది ఇచ్చాడు. ఏంటి అది? కుమారుణ్ణి. 22వ అధ్యాయం 18వ వచనంలో. చాలండి. ఇప్పుడు 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 15:22. ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రేమ ఏంటంటండి? శ్రేష్టమైనది. మాట వినుట శ్రేష్టమైనది. ప్రేమను పొందుకున్నాడు, శ్రేష్టమైన పొందుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా మాట వినినందున. ఆ మాట వినుట అనేది ఏమంటున్నాడు? 1 సమూయేలు 15:22లో శ్రేష్టము. ఒక ఫ్రెండ్కి మరొక ఫ్రెండ్ చక్కటి గిఫ్ట్ ఇచ్చుకోగలరు, సేమ్ గిఫ్ట్ ఇచ్చుకోగలరు. శ్రేష్టమైన ప్రేమను పొందుకున్న అబ్రాహాము శ్రేష్టమైన మాట విన్నాడు దేవునిది. అదే దేవుడు కోరుతున్నాడు. ప్రారంభంలో చదువుకొని మనం చెప్పుకున్నాం మాట, దేవుని మాట వినాలి వినాలి అని చెప్పుకున్నాను. 22వ అధ్యాయంలో నీవు నా మాట విన్నందున అంటే ఇక్కడే అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు చెప్పగలిగాడు. ఎంత చక్కగా గిఫ్ట్ ఇచ్చాడో చూడండి. మాట వినడమే. ఈ దినాన్ని ముఖ్యంగా యవనస్తులకి నేను చెప్పేది ఏంటంటే దేవుని మాట వినండి. ఇందాక ఒప్పుకున్నారు, సరి చేసుకున్నారు, ఇప్పుడు కూడా మనసులో సరి చేసుకోండి. ఇంకెప్పుడూ తప్పు చేయం ప్రభా, నీ కొరకు నమ్మకంగా ఉంటాము. అదే దేవుడు ఇదే నా మాట వినడమే శ్రేష్టము. నేను శ్రేష్టమైన ప్రేమనిచ్చాను కదా, మీరు నా మాట వింటే చాలు, ఇంతే కదా, నేనేం అడగట్లేదు. నేనేం చెప్తా చేయండి, మిమ్మల్ని ఎలా నడిపించాలో నడిపిస్తాను. ఇదే నిజమైన ఆశీర్వాదము. అదే అబ్రహాం చేశాడు. కాబట్టి 12వ అధ్యాయం 2వ వచనంలో నీవు ఆశీర్వాదకముగా ఉండదు అని, ఆశీర్వాదముగా ఉండదు అని అంటున్నాడు. 22వ అధ్యాయం 17వ వచనం వచ్చేసరికి ఆ ఆశీర్వాదం ఒక ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. ఎంత నిజంగా ఎంత గొప్ప, ఒక ప్రాణ స్నేహితుల్లాగా అయిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుని కొరకు దేవుడు కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చేది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండు. ఆ స్నేహితుడు ఏం చేయాలంటే ప్రాణమే పెట్టేశాడు. ఆ యొక్క అబ్రాహాం సంతతిలోంచి వచ్చిన మనమందరము ఆయనకి సమీపస్తులు అయిపోయాము, ఆయనకి దగ్గర వారం అయిపోయాము. ఎంత గొప్ప ఆదికి ఇది
నిజమైన ఆశీర్వాదం. ఇది నిజమైన ఆశీర్వాదం. నిజంగా నా జీవితంలో కూడా 110కి స్టార్ట్ చేసి 130కి నా యొక్క సాక్ష్యాన్ని బ్రీఫ్గా మీతో పంచుకుంటాను. అయితే ఒకటి మాత్రం నిజము, ఏది ఏమైనప్పటికీ, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనము దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి. దేవుడు అబ్రాహాం గురించి ఏం చెప్తుంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో, అతడు నమ్మకమైన వాడు. చదవండి, నెహెమ్యా 9:7. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 verse 7. అతడు ఎంత ఉన్నాడండి? నమ్మకమైన మనసు గలవాడు. ఈ నమ్మకస్తులు ఎక్కడ ఉంటారండి? నమ్మకస్తులు ఎక్కడ ఉంటారు? 101:6లో ఉంటారు. కీర్తనలు 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులు. అంటే నమ్మకస్తులు ఎవరి దగ్గర ఉంటారు? దేవుని దగ్గర ఉంటారు. నమ్మకస్తుడు దేవుని దగ్గరే ఉంటాడనమాట. అబ్రాహాం ఎక్కడున్నాడండి? దేవుని దగ్గరే ఉన్నాడు. ఒక నమ్మకస్తుడుగా, ఒక స్నేహితుడిగా, ఒక విశ్వాసకులకి తండ్రిగా ఆ దేవుని దగ్గరే ఉన్నాడు. నిజంగా మనం కూడా ఆ స్థానానికి వెళ్ళాలి అని అంటే, ఆ స్థానంలో మనం కూడా ఉండాలి అని అంటే, ఒకటి అబ్రాహాము ఏ విధంగా రాజులు ఆయనలోంచి వచ్చారో, ఒప్పుకున్నప్పుడు రాజులు ఆయనలోంచి వచ్చారో, దేవాది దేవుడు క్రీస్తు ప్రభు మన హృదయంలోకి రావాలి. మన హృదయంలోకి వచ్చినప్పుడు నిజంగా మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. రెండవదిగా ఆ యొక్క రాజ్యంలో మనం ఉండేవారంగా ఉంటాం. మూడవదిగా ఆయనకి స్నేహితులుగా ఉంటాము. ఇదే నిజమైన ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం పొందడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ దినాన్ని నీ హృదయాన్ని ప్రభువు నీ హృదయంలోకి వచ్చి ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఒక దినాన్ని ఆ రాజ్యంలో యుగయుగములో నిలిచినట్లుగా ప్రభువు మనందరికీ, ముఖ్యంగా యవనస్తులైన మీకందరికీ తోడైనను గాక. ప్రార్థన చేసుకుందాం. అంకులు తన సాక్ష్యాన్ని చెప్పడానికి ముందు జస్ట్ ఒక్క చిన్న పల్లవి పాడుకుందాము. రెండింటికి మధ్య కొంచెం గ్యాప్. రెండో పాట పల్లవి 1-4 చరణాలు. పల్లవి 1-4 చరణాలు. రెండో పాట పల్లవి 1-4 చరణాలు. పేదనారు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే, అంగీకరించు మాయను, పేదనారు నిరూపము ధరించి కళ్ళ చేతులందు శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము మనసున
మనసు మరిపోవునిలో నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రామ విశ్వాసముతో నేడే రామ విశ్వాసముతో పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు పేదనరుని రూపము ఒక 20 మినిట్స్ అంకులు రత్న ప్రభాకర్ అంకులు తన ప్రభుతో తన ప్రయాణాన్ని మనకి వివరిస్తారు. నా పేరు అందరికి తెలుసు కదండి, అన్న చెప్పారు కదా ఇప్పుడే. ఆ, అది రత్న ప్రభాకర్ అంటే ఎలాగొచ్చింది ఆ పేరు అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ అన్నారంట, అంటే మా తాతగారు ఏమన్నారంటే మా అమ్మతోనే, అమ్మ వీడు మరి పుట్టాడంటే మా నాన్న అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆయనలాగా దేవుని సేవ చేస్తాడు అని అన్నారంట ఆ రోజుల్లో. అందుకనే ఆయన పేరు జీవరత్నం. అసలు పేరు ఆయన పేరు కన్నయ్య. కన్నయ్య పేరుని జీవరత్నంగా ఆ రోజుల్లో మార్చి, సో రత్నం ఉన్నది కదా ఆ పేరుని యాడ్ చేద్దాం ఇక్కడ అని ఏం పేరు పెట్టారండి? రత్న ప్రభాకర్ అని పేరు పెట్టారు. మరి ఆయన ఆ విధంగా చెప్పారు, మరి మా మదర్ కూడా విన్నారు. కానీ కాలక్రమంలో ఏమైంది అని అంటే, నేను దేవుని యొక్క పరిచర్య చేస్తాను అని నేను అనుకోలేదు. నేను దేవుని యొక్క పరిచర్య చేస్తాను అనుకోలేదు. కానీ దేవుడు నన్ను మార్చిన వాడుగా ఉంటున్నాడు. నేను 5వ తరగతిలో ఉండగా ఒకరోజు సండే స్కూల్లో ఒక మాట రాయబడ్డది. రోమీలకు రాస్తూ 6వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. రోమా 6:23. ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యందు పాపం చేస్తే చచ్చిపోతాం. ఇదే అనుకున్నా నేను చనిపోకూడదు అని అనుకుంటే పాపం ఉండాలి అని. మరి ఆనాడు మా మదర్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడినప్పుడు ఆమె మొత్తం అంతా, ఎప్పుడైతే పాపంలో ఉండి చనిపోతామో నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకంలో మనము మరి దివారాత్రులు కన్నీరు కార్చే వారంగా ఉంటాం. ఆ నరకంలో మనము మరి ఉండి అనేక విధాలు నష్టపోయేవారం ఉంటామని ఆ విషయాలను చెప్తే, దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు, ఆ రాజ్యంలో ఉంటావు అన్నప్పుడు నిజంగా ఆ రాత్రి సమయంలో 5వ తరగతిలో ఉండగా నేను నా తప్పులన్నింటినీ ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను. నాకున్న జ్ఞానంతో, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, శుద్ధంగా చేయి. ఏం పాపం చేస్తుంటానండి ఆ రోజుల్లో? నేను 5వ క్లాస్లో ఏం చేసుంటాను? దొంగతనాలు చేసుంటానా? దొంగతనం చేస్తానా? ఎవరైనా చేస్తావా? ఎట్లాగా? అయ్యే దొంగతనాలు. ఎందుకంటే మా ఇంట్లో నాకు మంచి పేరు ఉండేది. ఇంట్లో ఎవరికైనా పెన్సిల్ లేకపోతే లేకపోతే పెన్ లేకపోతే నా దగ్గరకు వచ్చేవారు. ఎందుకనంటే ఆ రోజుల్లో కూడా ఇదే పర్సనాలిటీ నాది. అవతలని కొట్టి ఆ పెన్సిల్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడిని. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇది మంచిదా, ఇలాంటి పాపాలన్నీ ఉంటాయి. ఇలాంటి చిన్నయే మనం అనుకుంటాం, అదేదో చిన్నదిలే అనుకుంటాం. కానీ ప్రతీదీ అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అయితే వెంటనే అవన్నీ ఒప్పుకోవడం జరిగింది, సరి చేసుకోవడం జరిగింది. మొత్తం మీద నేను ఆ రోజు దేవుణ్ణి అంగీకరించినప్పుడు చాలా ఆనందమైంది.
కానీ నేను ఎవరినంటే తప్పిపోయిన కుమారుణ్ణి. నేను తప్పిపోయిన కుమారుణ్ణి. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూర దేశానికి వెళ్ళినట్లు నేను కూడా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకుడిగా అంగరించినప్పటికీ యవన ప్రాయంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయాను అనమాట. యవన ప్రాయంలో దేవునికి బహుదూరంగా వెళ్ళిపోయాను. అంటే ఇంకా దేవునికి ఇష్టం కాని రీతిలో ఆ రోజుల్లో ఎంతో దేవుల్లో నమ్మకంగా ఉండి మరి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. డిగ్రీ వచ్చాక మారిపోయాను. నేను దేవుడి నుంచి బహుదూరంగా వెళ్ళిపోయాను. ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడిని. అవసరమైతే అవతల వాళ్ళని కొట్టడానికి కూడా వెళ్ళేవాడిని. మీకు పైల్వాన్ అంటే తెలుసా అండి? పైల్వాన్ అంటే తెలుసా? ఇక్కడ ఏమంటారంటే వస్తాదులు అంటారు కదా. పైల్వాన్ వస్తాదులు అంటారా? బాగా బలిష్టంగా ఉన్నవాడిని. ఆ డిగ్రీ ఉన్న రోజుల్లోనే పైల్వాన్ని కొట్టాను అనమాట. నేను ఎట్లా కొట్టాను అని అంటే, ఒకరోజు కాలేజీకి వెళ్తున్నాను. డిగ్రీలో చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే లోకంలోకి వచ్చేసాను కాబట్టి కాలేజీలోకి వెళ్ళకుండా హోటల్లోకి వెళ్ళి టీ తాగుతా, అక్కడ పేపర్ చదువుతా. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అయిపోతూ ఉండేది. అయినా వెళ్ళి అక్కడ కూర్చొనివ్వండి. పేపర్ చదువుతూ ఉంటే ఒకరోజు ఏమైందంటే, నేను టీ తాగుతున్నాను, నా ఎదురుగుండా పైల్వాన్ ఒకడు ఉన్నాడు. అంటే ఆడు పైల్వాన్ అని నాకు తెలియదు. పేపర్ చదువుతూ ఉంటే నేను మధ్యలో పేపర్ లాగుతూ ఉన్నాను అనమాట. లాగుతూ ఉంటే వాడు లాగడం చూసి పైల్వాన్ కాబట్టి ఆడికి నామోషి కాబట్టి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఈ పేపర్ నీది కాదు, నాది కాదు, హోటల్లోనిది పేపర్ ఈ అంటే లాగి దవడ మీద కొట్టాడు నన్ను. చాలా బాధ అయింది. అందరు చూసి నవ్వుతున్నారు. ఇంకా నేను ఆలోచిస్తూ ఉన్నాను, వీడు ఇలా కొట్టాడేంటి? ఇప్పుడు నేను అసలే లోకంలోకి వచ్చాను, నాకు పౌరుషం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చూస్తూ ఉన్నాను. మాకు హోటల్ ముందే బస్సు ఆగుతుంది వెళ్తుంది. బస్సు ఆగడము సిటీ బస్సులు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అంతా గమనిస్తాను. సెకండ్ గేర్లో వేసే ముందు కొంచెం స్లో అవుతుంది, మళ్ళీ థర్డ్ గేర్కి ఇట్లా అవుతుందని చెప్పి పికప్ తీసుకుంటుందని చేసి నేను గమనిస్తూ ఉన్నాను. ఒక టైం వచ్చింది, ఒక బస్సు వచ్చింది, ఆగింది. ఇంకా స్టార్ట్ చేయబోతున్నాడనగా ఇక్కడ నుంచి ఆ డోర్ వరకే బస్సుకి పరిగెట్టడానికి ఎక్కేయచ్చు ఈజీగా. ఇంకా శక్తులంతా కూడ తీసుకొని లాగి పెట్టి ఒకటి కొట్టేసాను ఆ పైల్వాన్ని. ఆ దవడ మీద కొట్టేసరికి ఆడిలా పడిపోయాడు అంతే. ఇంకా ఆ హోటల్ నుంచి ఆడు పట్టుకున్నా అంటే ఇంక నేను దొరకను, నన్ను చంపేస్తాడు ఆడు. ఒక్కసారి బయటకు వచ్చాను. అప్పుడు నాకు కొన్ని మాటలు వినబడ్డాయి. అరే భలే కొట్టాడు పైల్వాన్ని అని అంటున్నాడు ఒకడు. అరే అచ్చాకి అంటే మంచిగా చేశాడు అని అంటున్నాడు ఇంకోడు. ఇలా అని ఎవరు మాట్లాడు డైరెక్ట్ బస్ ఎక్కాను అడిగి మరి ఎప్పుడు లేచాడో లేదు. ఆ తర్వాత నుంచి ఆడు హోటల్కి రావడమే బంద్ చేశాడు. ఎందుకు అని అంటే ఆడికి అవమానం జరిగింది. టీ తాగుతాడు, అన్నీ తింటాడు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఆ హోటల్ కూడా అప్పుడు నన్ను మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అంటే నాలో ఏమైందంటే, ఆహా నేను మంచి పని చేశాను కదా, గర్వము. ఇలా కాలక్రమంలో గర్వం అనేది పెరుగుతూ వచ్చింది. ఇలాగొస్తూ దేవునికి బహుదూరంగా వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఉద్యోగం లేదు. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఉద్యోగం లేదు. కానీ అనుకోకుండా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో చేయలేదండి, బయట కంట్రీలో చేశాను జాబ్. సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్ళాడు ప్రభువు నన్ను. సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళాక విపరీతంగా డబ్బు సంపాదించేశాను అనమాట. ఎలా సంపాదించాలో ఇంకా ఒక లెక్కలేని విధంగా డబ్బు విపరీతంగా సంపాదించేశాను నేను డబ్బుని. ఇంకా ఆ డబ్బు వచ్చేసరికి అహంకారము గర్వం అనేది కూడా పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ విధంగా ఆఫీసులో కూడా ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఒక పై అధికారి అయిపోయాను. ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా నా అండర్లోకి వచ్చిందనమాట. కంప్లీట్గా ఆఫీస్కి మేనేజర్ అయిపోయాను. ఏది దేశం కాని దేశంలో సౌత్ ఆఫ్రికాలో. ఆ సౌత్ ఆఫ్రికాలో మరి మంచి పొజిషన్లో ఉన్నాక ఇదంతా అక్కడ ఉన్న బ్లాక్స్ గమనిస్తూ ఉన్నారు నన్ను. వీడు ఎలాగ వస్తున్నాడు ఏంటి అన్నీ గమనిస్తున్నాడు. డైలీ మార్నింగ్ 7:30కి ఆఫీస్కి రావడం, ఆఫీస్ స్టాఫ్ షార్ప్గా 8 o'clock వస్తారు. నేను ఈ 7:30 వరకు ఆఫీసులో ఉండి అన్నీ సెట్ చేసుకొని 8 రాగానే అందరూ ఇది అయిపోతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అయితే నేను రావడం గమనించి ఒకానొక సమయంలో నేను ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. 2 నల్లవాళ్ళు వచ్చారనమాట. ఈ బ్లాక్స్ లోపలికి వచ్చి అరౌండ్ 10 to 8కి వచ్చారు. డోర్స్ క్లోజ్ చేసేసారు. వారు డోర్స్ క్లోజ్ చేశారంటే నా ప్రాణం పోయినట్టే. ఇంకా వారు డోర్స్ క్లోజ్ చేశారే నా ప్రాణం పోయినట్టే. ఇంకా వీడిని చంపి మేము డబ్బు అంతా తీసుకెళ్దామని వెంటనే వాళ్ళు గన్స్ తీశారు. డైరెక్ట్గా చెప్పారు నాకు పెట్టి,
వెళ్ళి ఆ యొక్క అల్మారాని ఓపెన్ చేయమన్నారు. అది సేఫ్, చాలా బందోబస్తుగా ఉంటుంది. ఏంటంటే కంప్లీట్ గోడకు ఉంటుంది, ఇనుముతో ఉంటుంది. ఒక మనిషి చాలా బలంగా లాగాలి, మళ్ళీ వేసాడంటే అది ఓపెన్ రాదు. అయితే ఇంకా అది తీసుగా అది ఓపెన్ చేశాను. డబ్బంతా తీసుకొని వెళ్ళిపోండి, కానీ నా ప్రాణాలను వదిలేయండి, నన్ను చంపొద్దు. వాళ్ళ యొక్క నైజం ఏంటి అని అంటే, ఇండియాలో దొంగలు మంచోళ్ళు, అన్నీ దోచుకొని పరిగెట్టుకొని పారిపోతారు. వాళ్ళు ఎంత తెలివిగలవాళ్ళంటే, వీడు నన్ను ఎక్కడైనా భవిష్యత్తులో గుర్తుపడతానని షూట్ చేసి చంపేస్తారనమాట దోచుకున్నాక. ఇంకా లెక్క అనేది లేకుండా ఉండాలని వాళ్ళ తలంపు. ఏమైతే మొత్తం మీద అన్నీ మొత్తం అంతా వాళ్ళు ఏం చేశారంటే, వచ్చిన బ్యాగులో ఆ క్యాష్ అంతా వేసుకుంటున్నప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది వాళ్ళల్లో. ఏంటంటే ఆ తొందరపాటులో ఆ గన్స్ కూడా అందులో ఇస్తారు, పైన అంతా క్యాష్ వేసింది. అంత మూట కట్టుకున్నాక అప్పుడు చూసుకుంటున్నారు పాకెట్స్ లేవు. అదే నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నన్ను చంపకపోతే స్టాఫ్ వస్తుంది. ఇంకా 8 కంటే 8 కరెక్ట్గా వచ్చేస్తారు స్టాఫ్. ఇంకా 2-3 నిమిషాలే ఉంది. ఏం చేయాలి, వాళ్ళు ఇంకా ఏం చంపడానికి ఇది లేక, గన్స్ అన్నీ ఎక్కడో తెలియక వాళ్ళు ఏం చేశారంటే నన్ను సేఫ్లోకి వేసి ఆ డోర్స్ వేసేద్దామని చూశారు. నేను అప్పుడు గుర్తుకొచ్చాడు ఎవరు, సంసోన్. 2 బలంగా పట్టుకొని అలా నించొని ఉన్నాను. ఎంత తోస్తున్నా నేను అలాగే ఉన్నాను. ఇంకా ఒకడు లోపలికి వెళ్ళాడు, నా చేయి పట్టుకొని లాగితే నేను లోపలికి వెళ్ళాను. ఆడు బయటికి రావాలి కదా, ఆడు బయటకు వస్తే ఆడితో పాటు నేను కూడా బయటకు వచ్చేసాను అనమాట. ఇలా 2-3 సార్లు చేస్తే వాళ్ళు అలాగే వదిలేసి ఇంక పారిపోయారు. వాళ్ళు వెళ్ళిన సెకండ్స్లో స్టాఫ్ అంతా వచ్చింది. చూసేసరికి ఇది జరిగింది. మొత్తం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది, అన్నీ జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు క్లెయిమ్ అయిపోయింది, అది వేరే విషయం. అప్పుడు వాళ్ళందరూ ఒక మాట అన్నారు, ఇలాగ ఎవరు తప్పించుకోలేదు, నీ ఒక్కడవే తప్పించుకున్నావు. ఇలాగ ప్రతి ఒక్కరు, నా తర్వాత వాళ్ళకు కూడా, నా ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు అలాగే షూట్ చేయబడ్డారు. కానీ నేను ఒక్కడనే తప్పించుకున్నా అంటే నాలో ఏమొచ్చింది, మళ్ళా ఇంకా గర్వం వచ్చేసింది. నేను ఒక్కడనే కదా తప్పించుకున్నాను, దేవుడు నా పట్ల ఉన్నాడు అనేది నేను మర్చిపోయాను. నా పట్ల దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోయాను. ఇష్టం వచ్చిన గర్వంగా పెరిగిపోయి ఆ విధంగా గర్వంగా ఉంటూ ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించాను అనమాట. కానీ నా మ్యారేజ్ అవడము, మళ్ళీ ఇండియాకి వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇద్దరం కలిసి సౌత్ ఆఫ్రికా వచ్చాం. దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇండియాకి వచ్చిన తర్వాత, మళ్ళీ ఇండియాకి వచ్చి మ్యారేజ్ చేసుకొని సౌత్ ఆఫ్రికా వచ్చిన తర్వాత, నేను పక్కన బోట్స్వానా అని వేరే కంట్రీ ఉంది, ఆ కంట్రీకి ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు సిస్టర్ని ఇంట్లోనే పెట్టేశాను అనమాట. ఇంట్లో పెట్టి మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు తను స్లిప్ అయ్యి, మాది డూప్లెక్స్ హౌస్, మెట్లు మించి పడిపోయిందాన్ని. ఆ మెట్ల మించి పడిపోవడమే అదే టర్నింగ్ పాయింట్ నాకు. అది దేవుడు ఆ మెట్ల మించి పడిపోయిన తర్వాత తను 2 రోజులు సరిగ్గా ఈ లోకంలోనే లేకుండా అయిపోయిందనమాట. తర్వాత నేను వచ్చేసరికి తన అనారోగ్య పరిస్థితి ఉంది. ఏంటంటే పెయిన్ అన్నారు, డాక్టర్ చూపెట్టాం, ఇంకా లాభం లేదని ఇండియాకి తీసుకొచ్చాం. అక్కడే విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఇండియాకి తీసుకొస్తే అనేక హాస్పిటల్ చూపెట్టినా ఫైనల్గా వాళ్ళు ఒకటే అన్నారు, ఆ పడడంలో ఈ మజిల్ పట్టడం వల్ల ఏమైందంటే ఈ పెయిన్ అనేది పోదు, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎవరికో వస్తుంది, అది మీ భార్యకు వచ్చింది అని అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అయింది. అరే ఏంటి ఇది విధంగా. ఆ రోజు నుంచి తన కష్టం ఎంతో పడతా ఉంది. ఈ దినాన్ని కూడా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 28 ఇయర్స్ అయిపోయింది. 97లో అయింది మ్యారేజ్ మాకు. అంటే 28 ఇయర్స్ అయినా ఆ పెయిన్ ఈ రోజు కూడా ఉంది. నేను బయలుదేరే ముందు కూడా తన పెయిన్తోనే బాధపడుతుంది. అంటే ఆలోచించండి, ఏ పరిస్థితి గుండా నేను వెళ్ళవలసి వస్తూ ఉందో. అయితే ఆ పెయిన్ వచ్చిన తర్వాత క్రమక్రమంగా దేవుని దగ్గర రావడం మొదలుపెట్టాను. ఒకానొక సమయంలో మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు అనేది పెరిగింది. ఇంకా ఎప్పుడు ఇదే పెయిన్ అన్నట్టుగా నేను అంటాము, తను కూడా ఏదో ఇదే అయిపోవడం, మరి నాకు ఎందుకు ఇట్లా అయిందో అని తన బాధపడడం, ఇవన్నీ ఒకసారి వచ్చేసరికి ఎందుకులే ఇంకా ఇక్కడ ఉండడం అని చెప్పేసి నేను వనసలపురం మా ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వస్తున్నాను అనమాట. వస్తుంటే ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ ఎందుకులే అని సినిమా పాటలు పాడుకుంటూ వస్తున్నాను. ఏం పాటలు అండి? సినిమా పాటలు పాడుకుంటూ వస్తున్నాను. ఏ పాటలు పాడినా ఆ సినిమా పాట ఆగిపోతుంది.
నువ్వు ఎంతకాలం జీవిస్తావు లోకంలో? ఒక స్వరం వినపడ్డది. పైకి అన్నాను, ఎంతకాలమైనా జీవిస్తాను నేను అని అన్నాను. నా కోసం జీవిస్తే ఆ నిత్యరాజ్యంలో స్థానం ఉంటుందంటే, ఇదేంటి అని చెప్పి మరలా సినిమా పాటే మళ్ళీ ఆగిపోవడం, ఆ స్వరం వినపడడం. ఇలా కాదని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పేపర్ చూస్తుంటే ఇదే స్వరం వినపడుతుంది. ఎంతకాలం జీవిస్తావు? నా కొరకు ఎంతకాలం జీవిస్తావు? ఈ లోకంలో నా కొరకు జీవిస్తే ఆ నిత్యరాజ్యంలో స్థానం ఉంటుంది. మరలా ఇదే స్వరం ఉంటుంది. ఇదంతా కాదని నాకు క్రికెట్ చూడడం అనేది చాలా ఇంట్రెస్ట్. క్రికెట్ చూస్తున్నాను, టీవీ ఆన్ చేసుకొని క్రికెట్ చూస్తుంటే క్రికెట్ మరి అక్కడ ఏమొస్తుందో తెలియదు కానీ ఇదే స్వరం వినబడుతుంది. వెంటనే ఇల్లంతా మళ్ళీ లాక్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏ జోకులు వేస్తున్నారు, నేను నవ్వలేకపోతున్నాను. నువ్వు ఎంతకాలం జీవిస్తావు? నా కొరకు జీవిస్తే నిత్యరాజ్యంలో స్థానం ఉంటుంది. ఇదే స్వరం వినబడతా ఉంది. వెంటనే నేను ఇంక ఇదేంటి ఇలా ఉందని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మోకరించడం వరకే నాకు తెలుసు. ఇంటికి వచ్చి మోకరించడం వరకే నాకు తెలుసు. ఈ లోకంతో కనెక్షన్ కట్ అయిపోయింది నాకు. ఇంకా నేను వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. ఇది నిజంగా నా జీవితంలో జరిగింది, డైరీలో రాసుకున్నాను. నిజంగా జరిగింది, డైరీలో రాసుకున్నాను. అయితే ఈ లోకంతో కనెక్షన్ కట్ అయిపోయింది, ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒక కొండ ఎక్కుతూ ఉన్నాను అనమాట. కొండ ఎక్కుతూ ఉన్నాను. నా ముందు ఒక శిలువ దృశ్యం ముందుకు వెళ్తూ ఉంది. శిలువ దృశ్యం వెళ్తూ ఉంది. ఆ యొక్క శిలువ దృశ్యం వెళ్తూ ఉంటే వెనకాతలు నేను కొండ ఎక్కుతూ ఉన్నాను. కొండ చివరకు వచ్చేసరికి ఒక్కసారి ఈ ప్రపంచం అంతా కొన్ని సెకండ్స్లో నేను చూడగలను. గిర్రమని ఒక్కసారి తిరిగింది. సెకండ్స్లో మొత్తం ప్రపంచం చూశాను. ప్రపంచాన్ని అంతా చూసిన తర్వాత, నువ్వు నా దగ్గర ఉంటే ఇదంతా నీకు ఇస్తాను అనగానే ఎవరా అని పక్కన చూస్తే ఒక పాము, ఇలా నల్ల పాము ఉన్నదన్నమాట. ఇలా పగడించుకో, నువ్వు నాకు దగ్గరకు వస్తే ఇదంతా నీకు ఇస్తాను, నా దగ్గర ఉండుంటే నీకు ఇదంతా ఇస్తానంటే, నేను ఇదంతా ఇదేంటి ఇలా అని చెప్పి ఇటువైపు తిరగగానే, నీ కొరకే ఇదంతా శ్రమ పడ్డాను, నువ్వు నా రాజ్యంలో ఉండాలని, నా కొరకు జీవిస్తే ఆ నిత్య రాజ్యంలో స్థానం ఉంటుందని, ఆ యొక్క శిలువ మీద పలికిన మాటలు నాకు వినబడుతూ ఉన్నాయి. శిలువ దగ్గర నుంచి మాటలు వస్తూ ఉన్నాయి. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను అని చెప్పి ఒక్కసారి ఆ యొక్క పాము ఆ సాతాను వైపు చూడకుండా ఒక్కసారి టర్న్ అయ్యి ఒక్కసారి ఇటువైపు లోకం నుంచి చూస్తే అక్కడ కొన్ని ట్రక్స్ ఉన్నాయి. అక్కడ కొంతమంది విశ్వాసులు అక్కడ ఉండి, రండి మనం స్టార్ట్ అవుదాం సేవ చేయడానికి, మనం ప్రొసీడ్ అవుదాం అని చెప్పి ఒక మాటలు ఇవ్వమంటాక నేను కూడా వారితో పాటు ఆ ట్రక్కుల్లో వెళ్ళడం, ఆ విధంగా పరిచర్య చేయడానికి దేవుడు ఆయా ప్రదేశాలకి పంపించిన వాడుగా ఉంటున్నాడు. ఇదంతా ఈ లోకంతో కాంటాక్ట్ కట్ అయిన తర్వాత ఇదంతా నేను చూశాను అనమాట. ఇదేంటి తర్వాత సడన్గా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. అరే ఇదంతా ఏంటిది ప్రభువా అని దేవుని దగ్గర కన్నీటితో ఒప్పుకున్నాను. ఎంతకాలం ఎవరెవరిని బాధ పెట్టాడు, ఎవరిని ఏ విధంగా నష్టపరిచాడు, ప్రతిదీ ఒప్పుకొని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేశాను. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా క్షమించు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం చదవండమ్మా. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదు అన్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నాడు. ప్రభువా ఎంత ప్రేమ గల దేవుడు నాయన, నా పాపాలన్నిటి క్షమిస్తున్నావు, నీ రక్తంలో కడగబడ్డాను. ఏంటి నీ చేసింది అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అంతేకాకుండా 43:22 యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు. ఇదే నా జీవితంలో ప్రార్థన కోల్పోయాం. నిజంగా ఆ పరిస్థితులు బట్టి ఏంటి అన్నట్టుగా ఒకలాంటి నిరుత్సాహము విసుగుదల వచ్చింది నాకు. సేమ్ నా కొరకే రాయబడ్డాయి అని అనుకున్నాను. కానీ ప్రభు గారు ఒప్పుకుంటే నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం. కాలక్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్లో నేను జాబ్ చేస్తూ వచ్చాను. 2016లో ప్రభు నాతో మాట్లాడాడు. 2016లో ప్రభు నాతో మాట్లాడాడు. నా కొరకే నువ్వు జీవిస్తే ఆ రాజ్యంలో ఉంటుంది, నా యొక్క మాటల్ని ఇతరులకి అందించేవాడుగా ఉండాలి అన్నప్పుడు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1 verse 8.
ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, 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 చాలండి చాలండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడంటే, ఇగో నేనే నేను పంపిస్తున్నాను ఆయా ప్రాంతాలకి. ఇదే మాట మీతోని నేను వచ్చాను. అంతేకాకుండా ఆ రోజు డైలీ పోర్షన్లో జాషువా ఫస్ట్ చాప్టర్లో దేవుడు దివారాత్రము ధ్యానించి అది మరి ఇతరులకి బోధించేవాడుగా ఉండాలని, బోధించలో తప్పిపోకూడదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఈ మాటలు తీసుకొని నేను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళవలను ప్రభా, నువ్వు చెప్పేవారి దగ్గరికి వెళ్తాను. ఈ దినానికి కూడా దేవుడు ఆయా ప్రాంతాలకి పరిచయం నిమిత్తం పిలుస్తున్నాడు. ఒక్కసారి ఇంటివైపు చూస్తే అనుకూలంగా ఉండవు, అయినప్పటికీ ప్రభు ఒక చక్కటి నిరీక్షణ ఆనందం బలమిస్తుంది. అయినప్పటికీ సహోదరి అలాగున్నది ఉన్నది అన్నప్పటికీ నా కుమారుడు జాబ్ చేస్తూ ఉంటాడు, ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను లేని సమయంలో వాడు చూసుకుంటూ ఉంటాడు. అంటే దేవుడు ఎంత చక్కగా అవకాశాలు ఇస్తూ మరి నాకు కూడా ఎటువంటి కలవరం అనేది లేకుండా ఆ పరిచయం చేయడానికి దేవుడు అనుమతిస్తున్న వాడుగా ఉంటున్నాడు. ఈ దినాన్ని కూడా ఆ యొక్క పరిచయంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఒకటి మాత్రం నిజము, నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని. ఇది ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలో ఒకసారి, రెండోసారి సౌత్ ఆఫ్రికాలోనే ఒకసారి పెట్రోల్ పోసుకుంటున్నాడు, వ్యాన్లో పెట్రోల్ వేస్తున్నారు, కారులో వేస్తున్న సమయంలో సడన్గా బ్లాస్ట్ అయింది. లక్కీగా దేవుడు ఎందుకో నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి బ్లాస్ట్ అయిపోయింది. లేకుంటే అందులో నేను ఉండవలసిన వాడిని. ఏమైపోయేది, నా ప్రాణం అక్కడే పోయింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది, అది నెరవేర్చే వరకు నన్ను ఉంచుతాడు. ఇంకా నా అనారోగ్య పరిస్థితులు అలాగున్నప్పటికీ దేవుడు కాపాడుతున్న వాడుగా ఉంటున్నాడు, నడిపిస్తున్న వాడుగా ఉంటున్నాడు. ఒక దినాన్ని ఆయనతో పాటు ఉండడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్న వాడుగా ఉంటున్నాడు, నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. అదే దేవుడిచ్చిన మాటల్ని ఆయా ప్రాంతాల్లో ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నాడు. అనేక పరిస్థితులు వచ్చినప్పటికీ, ఏ పరిస్థితులు అప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆ భయము దిగులు అనేది లేకుండా యాత్రా జీవితం కొనసాగిస్తున్న వాడుగా ఉంటున్నాను. ఈ దినాన్ని కూడా నేను చెప్తున్నాను, దేవుని కొరకు మనం నించుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుని యొక్క పని చిన్న పని చేస్తే దేవుడు మరి ఉన్నతంగా తీసుకెళ్తాడు. ప్రపంచంలోకెల్లా పెద్ద ఉద్యోగం ఏంటి అంటే దేవుని యొక్క సేవ చేయుట అనేది. అలాగని చెప్పి ఉద్యోగాలు వదిలి రమ్మనట్లేదు, ఉద్యోగాలు ఉంటూనే దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా గొప్ప ధన్యత. దేవుని యొక్క సేవ చేయడము, ఉద్యోగం చేస్తూనే నీ యొక్క పనిలో ఉండి ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా గొప్ప ధన్యత. అది సోదరుడు భగత్ సింగ్ గారు అంటారు, డబుల్ బ్లెస్సింగ్ అని అంటాడు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, డబుల్ బ్లెస్సింగ్ అది. కాబట్టి దేవుని యొక్క పరిచర్య అది చిన్నదైనా, మందిరంలో చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచర్య నమ్మకంగా చేద్దాము, నమ్మకంగా ఉండి చేద్దాము. ఆ తర్వాత దీవెనలని ప్రభు ఏ విధంగా కురిపించాలో అలాగిస్తాడు. ఈ దినాన్ని ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా నీడ్స్ ఏమున్నాయో ప్రభు ప్రతిదీ తీరుస్తున్నాడు. కేవలం ఆయన మీద డిపెండ్ అయితే చాలు, ఆయనే తీరుస్తూ ఉంటాడు. నిజమే, ఈ దినాన్ని ఎప్పుడో చనిపోవాల్సిన నేను ఈ దినాన్ని దేవుని కొరకు ఒక సాధనంగా, ఒక చిన్న సాధనంగా వాడడానికి దేవుడు నన్ను ఉపయోగించుకున్నాను. ఆయన్ని చిన్నతనంలోనే నేను అంగీకరించినప్పటికీ తప్పిపోయాను, కానీ మరలా నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నీ ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను. ఆ తర్వాత ఈ దినాన్ని కుటుంబంలో ఎంతో సమాధానము, శాంతి ఆ విధంగా కొనసాగుతూ మా యొక్క యాత్రా జీవితం కొనసాగించే వారంగా ఉంటున్నాం. మీరందరూ నా గురించి మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. అదే సమయంలో మీ యొక్క సంఘం గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్న వాడుగా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి దేవుడిని ఎంతో స్తుతించేవాడుగా ఉంటున్నాను, ఘనపరిచేవాడుగా ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మనము ఎక్కడ వారం ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ దేవుడు చూడండి ఏ విధంగా కలిపాడు. అంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడినా మనమందరము ఒకటే. కాబట్టి ప్రభు ఈ దినాన్ని అడుగుతున్నాడు, ఆయన రక్తంలో కడగబడితే, ఆయన బిడ్డగా ఉంటే ఒక దినాన్ని ఆయన రాజ్యంలో ఉంటాం. ఆ రాజ్యంలో ఉండి యుగయుగంలో ఆనందంతో ఉండడానికి దేవుడు మనందరికీ, ముఖ్యంగా యవన బిడ్డలందరికీ తోడయ్యునుగాక. రండి
ప్రార్థన చేసుకుందాం. రైట్, నన్ను ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు అయిపోయింది, పరిచయం అయిపోయింది. మనము భోజనానికి వెళ్దాము దయచేసి. అయితే ఇవాళ సాయంత్రము రోజు 6:30కి జరుగుతుంది ఇక్కడ సువార్త కూడిక. 6:30 కాదు, ఈరోజు అయితే 6 గంటలకు సువార్త కూడిక జరుగుతుంది. 6 గంటలకి మరి మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. 6 గంటల నుంచి 8 గంటల వరకు సువార్త కూడిక, కొద్దిగా సంఘ ప్రార్థన. మరి ఈ పరిచర్యకి 6 గంటలకి ఈ వాళ్ళతోటి ఈ యవన బిడ్డల పరిచర్యలు పూర్తవుతాయి అన్నమాట. 6 రోజులు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇంకా సరిగ్గా టైట్గా కూర్చుంటే ఇంకొక 100 మంది పడతారు నెక్స్ట్ ఇయర్. మరి ప్రభు చిత్తం అయితే మేము మిమ్మల్ని మరలా పిలుస్తాము. ఆ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు మీరు కూడా ప్రార్థన చేయండి. మరలా వచ్చే సంవత్సరం కూడా పాలు పంపులు పొందడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఒకటి, ఈరోజు పరిచర్య సాయంత్రం ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఒకటి. రెండవది, రేపు ఆ పునరుద్ధాన దినము ఆదివారపు ఆరాధన మరి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి 10 గంటలకు ఉంటుంది అనమాట. ఎన్ని గంటలకి? 10 గంటలు. 10 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొద్దిగా భోజన సహవాసం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 2:30 నుంచి 3:30 వరకు 2:30 నుంచి 3:30 వరకు యవన బిడ్డల పరిచర్య ఉంటుందన్నమాట. ప్రతి ఆదివారం ఉంటుంది 2:30 నుంచి 3:30 వరకు యవన బిడ్డల పరిచర్య. మరి అంకులు ఉంటారు. ఇది ఆదివారం పరిచర్య. సోమవారము మంగళవారము దయచేసి వినాల. సోమవారము మంగళవారము మనం ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు 7 గంటల నుంచి 8:30 వరకు. ఏది? ఈ యవన బిడ్డల పరిచర్య కొరకు. మరి ఇంకొక 2 రోజులు ప్రార్థన చేయాలని దేవుడు కొంచెం భారం ఇచ్చాడు ఎప్పుడో 15 రోజుల క్రితం. ఏంటంటే మరి మనకి 22వ తారీఖున 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎవరిది? డేవిడ్ ఆక్సాది, పెడాపురం విజయ్ కుమార్ గారి అబ్బాయి. తర్వాత ఆ అమ్మాయిది జగ్గంపేట. తర్వాత ఏమో మన మందిరానికి వస్తారు రామకృష్ణారెడ్డి. తర్వాత ఏమో ఎవరు, తన పేరు అన్నమ్మణి, వాళ్ళ యొక్క రవణకపేట వాళ్ళది. వాళ్ళ అబ్బాయి విశేష్, ఆశ, వీళ్ళిద్దరి యొక్క పెళ్ళి. తర్వాత ఏమో మన మధ్య ఉన్నాడు సురేంద్ర, కాసుబాబు గారు అబ్బాయి సురేంద్ర. తర్వాత ఏమో ఎస్తేరు, వాళ్ళ పెళ్ళి. వీళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా 22వ తారీఖునే. వీళ్ళ రిసెప్షన్లు కూడా 23వ తారీఖునే. వీళ్ళ పెళ్ళికి సిద్ధపాటు పనులు కూడా 21వ తారీఖునే. 21, 22, 23 ఎన్ని కార్యక్రమాలు వెళ్ళి? ఒక్కో కుటుంబానికి 3. ఎంతమంది? 3. అర్థమవుతుందండి మనకి ఈ పని ఎంత పెద్దదో ఆ కుటుంబాలకి ఆ పని, వాళ్ళ యొక్క బిడ్డల యొక్క పెళ్ళి అంత భారం అన్నమాట. మనకి తెలుసు పెళ్ళి అనేది ఎంత పెద్ద పనో. కాబట్టి వాళ్ళ 3 మనకి ప్రియమైన వాళ్ళు. కాబట్టి అదే సమయంలో మరి పెళ్లి చేసుకోవాలనే తలంపు ఎవరన్నా ఉంటే చెప్పండి. మాకు పెళ్ళిడు వచ్చేసిందంటే మా పేరు కూడా రాయండి అంటే. ఇప్పుడు సోమవారం మంగళవారం ఎన్ని రోజులు? సోమవారము మంగళవారము. అర్థమవుతుందండి. ఒకవేళ మీరు చెప్పడం కష్టమైతే మీ అమ్మ నాన్న చెప్పచ్చు, వాళ్ళు ప్రార్థనకి రావచ్చు సోమవారం మంగళవారం. ఎందుకంటే బుధవారం ఎలాగో మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఒక 30 పేర్లు ఉన్నాయి యవన బిడ్డల పేర్లు. వాళ్ళ పేర్లు మేము చేస్తూ ఉంటాం పెళ్ళిళ్ళ కొరకు. ఇంకా ఎవరైనా మాకు కూడా మరి సరైన భాగస్వామి దొరకాలా అని ఆశపడాలి. మొట్టమొదట ఏం చేయాలా? మాకు కూడా మాకు సరైన పార్ట్నర్ కావాలని చెప్పి మీకు ఏమన్నా ఆశ ఉంటే కనుక, మరి మీ అమ్మ నాన్నలకి తలంపు ఉంటే, ఇంకో మా అమ్మ నాన్న మరి నాకు కూడా చూస్తున్నారు, నా కోసం వెతుకుతున్నారు అని అంటే కనుక మరి మీరు కూడా మీ పేరు ఇవ్వండి. ఇప్పుడు మీకు స్లిప్స్ ఇస్తాడు ఎవరు? ఈయన పెళ్ళి కొడుకు, కాబోయే పెళ్ళి. దయచేసి ఈ స్లిప్స్ మీద మీరు ఏం చేస్తారంటే ఒకసారి లేవండి, ఆ స్లిప్లు తీసుకోమ్మా, సగం స్లిప్స్ తీసుకోండి. సోమవారము మంగళవారము ఈ 2 దినాలు కేవలము ఆ ముందున్న 3 పెళ్ళిళ్ళ కొరకు, ఆ 3 కుటుంబాల కొరకు. ఆఫ్కోర్స్ 3 కాదు 6 కుటుంబాలు, వాళ్ళ కొరకు 3 పెళ్ళిళ్ళ కొరకు, ఒక్కొక్కరికి 3 కార్యక్రమాల కొరకు. అబ్బో ఇలా చాలా ఉంది. అందుకని 2 రోజులు ప్రార్థన చేస్తాము. అదే సమయంలో మనము ఇంకా ఎవరైతే మరి పెళ్లి కొరకు భారం కలిగి ఉన్నారో వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేస్తాం. దయచేసి మీ దగ్గరికి స్లిప్స్ వస్తాయి. 2 నిమిషాల టైం అనమాట. తొందరగా ఇంకొకరు ఇచ్చా, గర్ల్స్కి నువ్వు ఇచ్చాము విజయ్, తీసుకో. సగం ఓయ్ నువ్వు అందరికీ నువ్వు ఇవ్వలేవు, గర్ల్స్కి నువ్వు ఇయ్యని చెప్పాను. వీడికి అర్థం అవుతుంది. వీళ్ళరా బాయ్స్కి
ఒకటి బాయ్స్ ఇది ఇంతకీ ఇదేంటంటే ఆగండి ఇదేంటంటే ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇది తీసుకుని అందరూ పెళ్ళిళ్ళ కోసం కాదు, కానీ ఒకటి ఏంటంటే మీ పేరు ఫోన్ నెంబర్ రాయండి దాని మీద, అర్థమవుతుందండి. ఒకవేళ పెళ్ళి అవసరం ఉంటే కనుక పెండ్లు కొరకు అని రాయండి. మేము పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం పేర్లు చదవము, కంగారు ఏం పడద్దు. అందరూ కూడా మీ పేరు ఫోన్ నెంబర్, ఎందుకంటే వచ్చే సంవత్సరం యూత్ మీట్. ఒకసారి ప్లీజ్ కామ్ డౌన్. ఇది వినండి. ఈ స్లిప్ పెండ్లి కొరకు కాదు, వినాలా. దీని మీద మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాయండి. ఇది దేని కొరకు అంటే నెక్స్ట్ ఇయర్ ఇంటిమేషన్ కొరకు, నెక్స్ట్ ఇయర్ యూత్ మీటింగ్కి ఇంటిమేషన్ కొరకు. ఈ సంవత్సరం ఇంటిమేషన్ విషయంలో కొంచెం మేము పొరపాట్లు చేసాము. ఇంటిమేషన్ కొరకు చాలా ఫోర్గానే మరి మేము ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు అనమాట. మీ ప్రతి ఒక్కరు కూడా స్లిప్ తీసుకోండి. మందిరంలో బిడ్డలు ఎవరో తీసుకోవద్దు, ఎందుకంటే మీరు మాకు తెలుసు కాబట్టి. బయట నుంచి వచ్చిన కొత్త బిడ్డలే తీసుకోండి. పెద్దోళ్ళు కూడా ఏం తీసుకోవద్దు. ఇది యాక్చువల్గా యూత్ మీటింగ్, ఓన్లీ చిన్నపిల్లలే తీసుకోండి. పెద్దోళ్ళకి కూడా ఇవ్వండి. దేనికి ఇస్తారంటే మా పిల్లలు పెళ్లి కావాలంటే వాళ్ళకి కూడా ఇవ్వండి, అంతే. స్పీడ్గా ఇవ్వాలా, స్పీడ్గా ఇవ్వాలి దయచేసి అందరూ కూడా. మీ పేరు వినాలా, మీ పేరు, ఫోన్ నెంబరు. ఒకవేళ పెండ్లు అవసరం ఉంటే కనుక మేము పెళ్ళిళ్ళు చూసేవాళ్ళం కాదు, అలాంటి పనులు మాది కాదు. కేవలం మా పని ఏంటంటే ప్రార్థన చేయడం, అంతే. ఎందుకంటే రేపు వరుసగా 2 రోజులు ఈ పని పెట్టాం కాబట్టి పనిలో పని మీ పేర్లు కూడా యాడ్ చేస్తాం, అంతే. పెళ్ళిళ్ళు పేరైలు అంటాం మేము కాదు. ఇలాంటి పనులు మాకేం చెప్పొద్దు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మాకు భారం ఉందనుకుంటే పెద్దవాళ్ళు కూడా రాయొచ్చు, లేదంటే పిల్లలు కూడా రాయొచ్చు. నా పెండ్లి కొరకు అని రాయొచ్చు. రైట్. ముఖ్యంగా అందరూ కూడా మందిరంలో బిడ్డలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మీ పేరు, ఫోన్ నెంబరు, ఊరు 3 రాయండి. నెక్స్ట్ ఇయర్ కొంచెము మరి సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తామన్నమాట. రైట్. అయిపోయామ్మా, రాయడం అయిపోయిందా? అయిపోతే ఆ లైన్ అంతా కలిపి లైన్ చివరి వాళ్ళకి ఇచ్చండి అమ్మా. లైన్ అంతా కలిపి లైన్ చివరి వాళ్ళకి ఇచ్చండి, కలెక్ట్ చేసుకుంటారు. ఒకసారి వినాలి. లైన్లో చీటీలన్నీ కలిపి చివరి వాళ్ళకి ఇచ్చేయండి, కలెక్ట్ చేసుకుంటారు. అన్నీ కలిపి నీ దగ్గరికి వస్తాయి. సంతోషం. లైన్ అంతా కలిపి వస్తే ఒక్క నిమిషం టైం ఇది. రెండు నిమిషాలు. చాలా ముఖ్యమైన నిర్ణయం రా, దీనికోసం టైం తీసుకోవాలి. జీవితంలో కల్లా పెద్ద పని ఏదంటే ఏం పనిరా ప్రేమ? స్పీడ్గా రైట్. దయచేసి రేపు ఎల్లుండు 7 గంటల నుంచి 8:30 వరకు గంటన్నర సేపు కేవలము ముందున్న పెళ్ళిళ్ళ కొరకు, కాబోయే పెళ్ళిళ్ళ కొరకు కేవలం 2 రోజులు ప్రార్థన కూడికలు ఉంటాయి. తీసుకోవాలి, దయచేసి స్పీడ్గా తీసుకోవాలి. ఇటేపీ తీసుకోమ్మా, ఇటేపీ తీసుకో, నువ్వు ఇటువైపు తీసుకో. సంతోష్. రైట్. ఉంచు, మళ్ళీ వస్తాడు. రావాలి, స్పీడ్గా రావాలి. రైట్. తొందరగా రావాలి నాన్న, చాలా తొందరగా రావాలి.
మీ పేరు, ఫోన్ నెంబరు, ఊరు ముఖ్యంగా రాయండి. ఒకవేళ పెండ్లి అవసరం ఉంటే పెండ్లి కొరకు అని రాయండి, సరిపోద్ది. ఒకవేళ మీ పెద్దలు ఎవరైనా ఉంటే మీరు కూడా రాయొచ్చు. ఇసువా ఎవరా రైట్, అయిపోయింది అనుకుంటాను. ఒకవేళ 1-2 స్లిప్స్ ఏమన్నా ఉంటే ఆ గోడ మీద పెట్టండి. 1-2 స్లిప్స్ ఏమన్నా ఉంటే గోడ మీద పెట్టండి, మేము కలెక్ట్ చేసుకుని ప్రార్థన చేస్తాం. దయచేసి ఇంక టైం వేస్ట్ చేయొద్దు, రండి. ఒకసారి ఈరోజు షెడ్యూల్ చెప్పండి. ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకి సువార్త కూడిక? మీరు వీలు కలిగిన వాళ్ళు వస్తే సువార్త కూడిక అయిపోయిన తర్వాత కొద్ది భోజనం చేసి వెళ్ళిపోతురు. కానీ మరి రేపు ఆరాధన పరిచయం ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకి. రైట్. సోమవారం, మంగళవారం పెళ్ళిళ్ళ కొరకు పరిచర్య ఎన్ని గంటలకి? సాయంత్రం ఎన్ని గంటలకి? 7 నుంచి 8:30 వరకు. భోజనాలు ఏమో ఉండవు, 7 నుంచి 8:30 వరకు. రైట్. తర్వాత బుధవారం మనకి యథావిధిగా ప్రార్థన కూడుకుంటుంది. గురువారం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం సాయంత్రం సంఘ ప్రార్థన 7 గంటలకు ఉంటుంది. ఈ పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. వీలున్న వాళ్ళు పాలు పంపులు పొందండి. రైట్, తీసుకోమ్మా, క్లోజ్ చేయమ్మా. 15వ పాట తీసుకుని 7వ చరణము జాగ్రత్త చూడండి. 15వ పాట తీసుకుని 7వ చరణం అయిపోయా. రైట్. ఒక్క పెన్ తోటి లైన్ అంతా రాస్తే ఎంత టైం పడుతుందిరా? ఎవరి పెన్ వాళ్ళు తెచ్చుకుంటే ఈ పాటికి అయిపోను. రైట్ రైట్, మనము చివరి ప్రార్థనకి వెళ్దాము. 15వ పాట. రైట్, పల్లవి 7వ చరణం. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడ పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడ పదిలముగా జీవించవా. యెహోవా భయము నుండి యోసేపు ఎంత వైభవమను భవించెను గాంచు. యెహోవా భయము నుండి యోసేపు ఎంత వైభవమను భవించెను గాంచు. దైవ భయము నుండి అక్షయ షీట్లు ఇక్కడ వదిలేదు, దయచేసి పట్టుకెళ్ళిపోండి. జేబులో మరి రోల్ చేసి పట్టుకెళ్ళిపోండి. ఇంటి దగ్గర మీరు అప్పుడప్పుడు చూసినప్పుడు ఈ వచనము మీకు గుర్తొస్తుంది. ఈ వచనాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి. ఈ చివరి ప్రార్థన మనమందరం వ్యక్తిగతంగా చేసి మనం ముగించుకుందాం. రండి. 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము. 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము. 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనము. ఎవరు చదవద్దు. 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి. 330 336 అటండి. పాత నిబంధన అయితే పాత నిబంధనలో 336 336. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుని గురించి విన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఎబ్బేజ్. ఎవరు? మన ఉప్పాడు ఎబ్బేజ్ వచ్చాడా? రాలేదా? రైట్, మంచిది. ఈ వ్యక్తి ఎవరంటే ఇలా యూత్ మీటింగ్లో విని ఉంటాడు బహుశా. ఏమని? నీవు ఆశీర్వాదముగా నొందువు. ఈ వ్యక్తి చాలా తెలివైనడు. వినేసి వదిలేదు. ఏం చేశాడంటే వినేసి అడిగాడు.
ఏం చేశాడు? మనం ఏం చేస్తాము? వినేసి వదిలేసినోడికి ఆశీర్వాదము ఉండదు. ఈ వ్యక్తి చాలా తెలివైనడు అనమాట. ఏం పేరు? ఎవరు? యబ్బేజు. యాకోబు ఆల్రెడీ మరి మనకి దాసులు చెప్పారు, 3వ రోజు 4వ రోజు యాకోబు కూడా అడిగాడు. ఏమని అడిగాడు? విని ఏమని అడిగాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళను. ఎవరిని? దేవుణ్ణి పట్టుకున్నాడు అనమాట. ఎవరు? యాకోబు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అదే రీతిగా ఈ ఎబ్బేజు ప్రార్థన పదము నా వెనకాల చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి ముగించుకుని వెళ్ళిపోదాం, చివరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. యేసు బాబు అన్న మీరు ముందుకు రండి. రైట్. ఇది పదం నా వెనకాల చెప్పండి. ఏమనంటే, యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ చెప్పండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఏం చేశాడు? దేవుడు దయచేసెను. అదంతా వింటే కొంత ఆశీర్వాదము, అడిగితే పరిపూర్ణమైన ఆశీర్వాదం. ఈ యబ్బేజు ఎంత తెలివైనడు చూడండి. ఏమని అడుగుతున్నాడు? మధ్యలో ఒక మాట ఉంది. ఏమంటే ఆ మాట మళ్ళీ నాకు చెప్పండి ఒకసారి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలా. యాకోబు కూడా అలాగే పట్టుకున్నాడు దేవుణ్ణి. ఏం పట్టుకున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను. మనం దేవుణ్ణి అంత పట్టుదల లేకపోతే వాడికి ఏమీ దొరికేది లేదు. మనకి పట్టుదల లేకపోతే, మన చదువులో పట్టుదల కావాలా, ఏదైనా పని చేయాలంటే పట్టుదల కావాలా, కొంత డబ్బు సంపాదించాలంటే పట్టుదల కావాలా, ఉద్యోగం సంపాదించాలంటే పట్టుదల కావాలా, ఏ పనిలోనన్నా లాభం కావాలంటే ఏం కావాలా? పట్టుదల కావాలా. మొత్తంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలా? పట్టుదల లేకపోతే మనకి ఏది పట్టు దొరకదన్నమాట. పట్టుకోవడానికి ఏమి ఉండదు, చేతులు ఖాళీగా ఉంటాయి అన్నమాట. యబ్బేజు ఎంత తెలివైనడు చూడండి. ఈ యవన బిడ్డల పరిసరలో ఈ చివరి ప్రార్థన మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన ఎంత తెలివైన ప్రార్థన, ఎంత తెలివైన మనిషి అనమాట. ఎవరు? యబ్బేజు. ఎవరు? ఇంగ్లీష్లో జాబేజ్ అంటారనమాట. ఏం పేరు? జాబేజ్. రైట్. ఈయన చేసిన ప్రార్థన, నీవు నిశ్చయముగా నన్ను మనుషుల్ని ఎవరిని అడగకూడదు. ఎవరిని అడగాల? దేవుని. మనుషుల్ని అడిగితే ఏమీ రాదు. మనుషుల్ని ఎప్పుడు అడుక్కోకూడదు దేని గురించి కూడా. ఎవరిని అడగాల? దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ శరీర అవసరాలు, ప్రాణ అవసరాలు, ఈ లోక అవసరాలు, పరలోకపు అవసరాలు, దేవుడు అన్ని అవసరాలు తీరుస్తాడు. దేవుడు నిశ్చయంగా నిన్ను నీవు చివరి మాట చెప్పేసి మనం వెళ్ళిపోదాం. ఈ అంశం ఏంటి చెప్పండి? వెరీ గుడ్. చాలా సంతోషము. ఆదికాండము. వెరీ గుడ్. మరి వచ్చే సంవత్సరం యూత్ క్యాంప్ పెడితే ఎంతమంది వస్తారు చెప్పండి ఒకసారి. చెప్పండి, ఎంతమంది వస్తారు వచ్చే సంవత్సరం యూత్ క్యాంప్ పెడితే? అయితే మా పెద్దోళ్ళు ఎవరో వచ్చే సంవత్సరం కనపడరు ఇంకా. రైట్. మంచిది. వస్తారా? రైట్, మంచిది. మాట ఇచ్చారు మీరు. ఏమనంటే మేము చెప్తాము, తీసుకుని వస్తామని చెప్పారు. 2వ రోజు 3వ రోజు చాలా డల్గా ఉన్నారు, కానీ 4వ రోజు 5వ రోజు వచ్చారు. 6వ రోజు కూడా మరి తృప్తిగా వచ్చారు. కానీ ఇక్కడ ఇంకొక 100 మందికి అకామిడేషన్ ఉందన్నమాట. వచ్చే రోజుల్లో ఎక్కువ మంది సువార్త వినాలా, ఎక్కువ మంది ఆశీర్వదించబడాలా, ఎక్కువ మంది జీవితాలు మారాలా. అదొకటే పెద్దలుగా మరి కొద్దిమంది పిల్లలకి తల్లిదండ్రులుగా, అనేక మంది పిల్లలకి తల్లిదండ్రులుగా మరి పెద్దలందరి యొక్క ఆశ అన్నమాట. మా పిల్లలు ఆశీర్వదించబడాలి. అలాగే దేవుని యొక్క ఆశ ఏంటి? నీవు ఆశీర్వాదముగా ఉండాలి. దేవుని యొక్క ఆశ, దేవుని ఆశ, తల్లిదండ్రుల ఆశ,
టీచర్ల ఆశ, పెద్దల ఆశ నెరవేరాలంటే మనం అందరం ఏం చేయాలా? దేవుణ్ణి పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. దేవుణ్ణి ఆషామాషిగా వెంబడించి నాకు ఆశీర్వాదం కావాలంటే అది జరిగే పని కాదు. అబ్రహాం జీవితాన్ని చూస్తూ వచ్చాము. దేవుణ్ణి ఎరిగాడు, కానీ కొన్ని తప్పులు ఏం చేస్తూ వచ్చాడు. ఆశీర్వాదాలు ఏమవుతూ వచ్చాయి? ఆలస్యమవుతూ వచ్చాయి. కానీ ప్రభువుని గట్టిగా పట్టుకున్న తర్వాత అతని ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే, ఇంకా అబ్రహాం మామూలు మనిషి ఏమైపోయాడు? మహారాజు. ఏమైపోయాడు? మామూలు మనిషి ఏమైపోయాడు? మహారాజు అయిపోయాడు అన్నమాట అబ్రహాం. దేవుడు మిమ్మల్ని కూడా ఆ రకంగా దీవిస్తాడు. దైవదాసులు ప్రార్థన చేస్తారు. అందరూ దయచేసి సీరియస్గా కళ్ళు మూసి మోకాళ్ళ మీదకి వస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు. అందరూ కూడా మోకాళ్ళ మీద కొద్దారి. ఈ యొక్క 12వ తారీఖు నుంచి కూడా ఎన్న వాక్యం నాలో పాలించు ప్రభు అని మనసులో చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు నన్ను నీ కొరకు బలముగా సాధనగా వాడుకుని మనసులోనే చిన్న ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదములకి కారణభూతుడైన మా ప్రేమైన పరలోకపు తండ్రి, నీ పాదాల దగ్గర మరొకసారి సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఇక ప్రభా అంశం ఆదికాండం 12:2 వచ్చిన ద్వారా మీరు ఆశీర్వాదంగా ఉండాలని మీరు అబ్రహాంని ఎలాగా ఆశీర్వదించి అబ్రహాం అనేకులకి ఇలా ఆశీర్వాదకరంగా ఉన్నాడో అలా మా బిడ్డలందరూ కూడా ప్రభా ఏదైతే ప్రభా నేర్చుకున్నారో ప్రభా గత కూడా ఈ పద్యం కూడా అష్టమించి పరిస్థితి వరకు నేను సంఘాలుగా ప్రార్థించాం ప్రభా. ఈ షాపులు సంఘ బిడ్డలు పరిస్థితులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన ప్రతిఫలంగా అనేక బిడ్డలు తీసుకొచ్చాం. వారి హృదయాల్లో ఏదైతే వారి ప్రభా మరి దాచుంచారో శత్రువు పెట్టుకోకుండా మహిళలు బట్టి విత్తనాలను 300 ఫలింపు చేస్తాడు. ఈ బిడ్డలను పెట్టి తల్లిదండ్రులు సంతోషించలేగా ఈ బిడ్డలను పెట్టి వారి గ్రామం ఆ ప్రాంతం అనేకలికి విశాఖితమైన 200 ప్రతిభలు అనవచ్చున్న ప్రభా. ఈ బిడ్డలు ఒక దానియేలు వలె, శత్రుఘ్న స్వర్గద్వాల వలె, యేసే వలె, యాకోబుల, అబ్రహాం వలె, ఇశ్రాయేలు వలె, దివేరా వలె ఈ బిడ్డలు సాధనాలుగా ప్రభా కుడుపు కానీ గడవకాన్ని తొలగిపోకుండా ప్రభా ఒక లోకాన్ని ఉప్పుగా, లోకాన్ని వెలుగుగా, అనేక ఆత్మలను రక్షించే బిడ్డలుగా ఆ బిడ్డను సిద్ధపరచండి ప్రభా. మరి సూర్యనాథ్ గారి అక్క బిడ్డలు కూడా కుటుంబం కలిసి సంగమ